ఒక డ్వాక్రా గ్రూప్‌కి 10 మంది ఉంటారు. 10 లక్షలు లోన్ ఇస్తే తలా రూ. 1,00,000 వస్తది. అదే అది తీర్చాక 20 లక్షల లోన్ ఇస్తారు. తలా 2,00,000. అది తీరిస్తే తర్వాత 30 లక్షలు ఇస్తారు. తలా రూ. 3,00,000 లోన్. ఇది 36 నెలల్లో తీర్చడం. ఇది సహజంగా జరిగేది ప్రక్రియ. అయితే దాదాపు రూపాయి వడ్డీ పడతది. అప్పట్లో పావలా వడ్డీకే రుణాలని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు. కొంతమందికి, ఇందులో అందరికీ కాకుండా దాదాపు ఒక 50%, 30% మందికి పావలా వడ్డీకి రుణాలు సెలెక్ట్ చేసినటువంటి వీటికి. సరే, అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఆ తర్వాతన కిరణ్ కుమార్ రెడ్డి టైంలో 0 వడ్డీ రుణాలని ఇచ్చాడు. 10 పైసలు వడ్డీ అక్కర్లేదు, అంటే ముందు మనం కట్టేయాలి, కట్టేశాక ఆ వడ్డీ డబ్బులు వెనక్కి వస్తాయి. రాజశేఖర రెడ్డి అప్పుడు పావలా అప్పుడైనా అంతే అనమాట. దాన్ని తర్వాత చంద్రబాబు నాయుడు 2014లో వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేయలే. పావలా వడ్డీ రుణాలు, 0 వడ్డీ రుణాలు ఇవ్వాల. కిరణ్ కుమార్ రెడ్డిలో వచ్చినప్పుడు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి కొంతమందికి 0 వడ్డీ కూడా ఇచ్చాడు. చంద్రబాబు వచ్చి అది కంటిన్యూ చేయలే. పైగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అది చేయలే. ఈయన ఎట్లాగ మాఫీ చేస్తాడు కదా అని అప్పులు తీసుకున్నోళ్ళు మునిగారు, వడ్డీ కట్టనోళ్ళు మునిగారు. అప్పుడు బాగా దెబ్బతింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి రుణాలన్నీ 5 దశల్లో నేను తీరుస్తానండి, అంటే అంతకుముందు వాళ్ళు కట్టేశారు. ఆ కట్టిన డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 కట్టారు, వాళ్ళకి ఏడాదికి 20,000 చొప్పున డబ్బులు వేశాడు. 2 లక్షలు కట్టారు, 50కి 40,000 రూపాయలు చొప్పున డబ్బులు వేశారు, ఏడాదికి 40,000 రూపాయలు చొప్పున. అట్లాగా ఇతను తీర్చుకొచ్చాడు. పైగా పావలా వడ్డీ రుణాలు ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టబోతున్న పథకం ఏంటంటే, ఎవరైతే డ్వాక్రా మహిళలు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్నట్టు కళ్యాణ లక్ష్మి అనే పథకం కిందన ₹1,00,000 అప్పిస్తే దానికి పావలా వడ్డీ వాళ్ళు చెల్లిస్తే సరిపోతే మిగతా డబ్బులు ప్రభుత్వం కడుతుంది. అంటే మిగతా 30 ప్రభుత్వం కడుతుంది. అది మొత్తం ముందు కట్టేశాక అది ఇస్తుంది. ఇది ఆ స్కీమ్. దీన్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ హామీల్లో ఇవ్వనిది కూడా అమలు చేస్తున్నారంటూ రాసుకొచ్చింది ఈనాడు. విచిత్రం ఏంటంటే, హామీల్లో ఇచ్చిన ₹1,500 కొట్టారు, ప్రతి మహిళకి ఇవ్వాల్సింది. 2 ఏళ్ళు అయిపోయింది. డ్వాక్రా రుణమాఫీ ఇదే దాని పేరేంటది, నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ లేదు, ఉన్నటువంటి వికలాంగుల పెన్షనే తగ్గించేశారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీకి ఇబ్బంది అవుతోంది. ఇది వాళ్ళకి అప్పు ఆల్రెడీ ఎదవరకు ఇచ్చేటటువంటి అప్పే పావలా వడ్డీ రుణాలు తీసేసి పావలా వడ్డీ మీ పిల్లలకి పెళ్లి చేసుకుంటే ఇస్తామని చెప్తుంటే ఇది గొప్పగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా జర్నలిజంలో.